అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బస్సులోనో ట్రైన్లోనో ట్రావెల్ చేయడం లేదు. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఈ బాక్సెస్ని చూసి. ఈరోజు మనం మీషో టూర్కి వెళ్ళిపోదాం. నేనేమి మీషోని ప్రమోట్ చేయట్లేదండోయ్. నేను ఒక ప్రోడక్ట్ కోసం సర్చ్ చేస్తుంటే పిల్లికి ఎలుక దొరికినట్లు నాకు ఆల్మోస్ట్ ఇన్ని కిచెన్ యూస్ఫుల్ ఐటమ్స్ 200 లోపల కనిపించాయి. సో మీకు కూడా యూస్ఫుల్ అవ్వచ్చు అనిపించి వెంటనే వీడియో చేయాలనుకున్నాను. ఇవి చూస్తే మీరు కూడా వెంటనే మీషోలో షాపింగ్ చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, ఇక మొదలెడదామా? ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాం? పైన ఈ చిన్న పార్సిల్తో స్టార్ట్ చేద్దాం. వెయిట్ అయితే లైట్గానే ఉంది, లోపల ఏముంటుందో మాత్రం గెస్ చేయలేకపోతున్నా. చూద్దాం ఈ లైట్ వెయిట్ బాక్స్లో ఏం దాచారో. ఓకే, ఇది డ్రై ఫ్రూట్ కట్టర్. యాక్చువల్లీ లాస్ట్ సంక్రాంతి టైంలో అమ్మ స్వీట్స్ చేయాలి, డ్రై ఫ్రూట్స్ కట్ చేయందులోకి అంటే నేను బాదం కాజు నైఫ్తో కట్ చేయడం స్టార్ట్ చేశా. అవేమో తల ఒక చోట తోకొక చోట అన్నట్టు హాఫ్ డ్రై ఫ్రూట్స్ ఫ్లోర్ మీద పడ్డాయి, మిగతా అవి డిఫరెంట్ సైజెస్లో కట్ అయ్యాయి. అమ్మ పక్కన సీరియస్గా చూస్తునింది. ఈ ప్రోడక్ట్ చూడగానే ఆ రోజు డ్రై ఫ్రూట్స్ కట్ చేసినప్పుడు పడ్డ తిప్పలు గుర్తొచ్చి సెకండ్ కూడా ఆలోచించకుండా ఆర్డర్ ప్లేస్ చేశా. చూడండి బ్లేడ్స్ ఎంత షార్ప్గా ఉన్నాయో, కలర్ కూడా చాలా బాగుంది. ఇది ఎలా యూజ్ చేయాలో చెప్తాను. దీంట్లో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి, ప్రజెంట్ అయితే మీకు చూపించడానికి నేను 2-3 వేసాను. ఇలా తిప్పితే చాలు, ఇంత చిన్న చిన్న స్లైసెస్గా కట్ అయిపోతాయి. చిన్నపిల్లలకి డ్రై ఫ్రూట్స్ పెట్టాలంటే పెద్దగా ఉంటే తినరు కదా. ఈ కటర్ వల్ల చిన్న చిన్న పీసెస్లో కట్ చేసి మిల్క్లో మిక్స్ చేసిన కుకీస్ మీద పెట్టినా చాలా ఈజీగా తినేస్తారు. చూసారా ఇది ఎంత చిన్న చిన్న టైనీ పీసెస్గా కట్ చేస్తుందో. ఈ ప్రోడక్ట్ కాస్ట్ కూడా చాలా తక్కువే, ఎగ్జాక్ట్గా గుర్తులేదు, కింద స్క్రీన్ పైన అటాచ్ చేస్తా చూడండి. నెక్స్ట్ ప్రోడక్ట్ ఓపెన్ చేద్దాం. ఇది పెద్దగా ఉంది, ఏం పెట్టానో గుర్తు రావట్లా. అన్బాక్స్ చేసి చూద్దాం. ఓకే, ఇది వుడెన్ చాపింగ్ బోర్డ్. నేను ఈ చాపింగ్ బోర్డ్ని ఎందుకు ఆర్డర్ చేశానంటే అమ్మ టొమాటోని స్లాబ్ మీద కట్ చేస్తే నైఫ్ డాన్సింగ్ షోలా ఉంటుంది. ప్లేట్ మీద కట్ చేస్తే టొమాటో జ్యూస్ అంతా బయటికి వచ్చేసి ఇంకా ప్లేట్ కంటే కిచెన్ ఫ్లోర్ పైన ఎక్కువ ఉంటుంది. నైఫ్స్కి లాంగ్ లైఫ్ ఉండాలి అంటే మెటల్ బోర్డ్స్ ఆ స్లాబ్స్ మీద కట్ చేయడం మంచిది కాదు. వుడెన్ చాపింగ్ బోర్డ్ సాఫ్ట్ ఉంటాయి కాబట్టి నైఫ్ ఎడ్జెస్ స్పాయిల్ అవ్వదు. అందుకే ఆర్డర్ చేశా ఈ వుడెన్ చాపింగ్ బోర్డ్. గట్టిగా ఉంది, స్టెబుల్గా ఉంది, లుక్ కూడా చాలా ప్రీమియం. ఇది ఇంకా ఎంత స్ట్రాంగ్గా ఉందంటే క్రికెట్లో బ్యాట్ లేకపోతే ఈ చాపింగ్ బోర్డ్ని యూజ్ చేస్తే బౌండరీ కొట్టేలా ఉంది. నాకు ఈ ప్రోడక్ట్ అరౌండ్ 90కే వచ్చింది. మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలి అంటే లింక్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, వెళ్ళి చూడండి. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ ఓపెన్ చేద్దాం. ఇది బాక్స్ చూస్తే చాలా పెద్దగా ఉంది, వెయిట్ కూడా ఎక్కువే ఉంది. ఇదేంటి ఓపెన్ చేస్తున్నప్పుడు షేక్ అయితే క్లింక్ క్లింక్ అని సౌండ్ వస్తుంది. లోపల అన్నీ ఏమున్నాయో ఏమో చూద్దాం. గెస్ చేయండి గాయ్స్, ఏముందో లోపల కమెంట్స్లో చెప్పండి. వావ్, ఇది సెల్ఫ్ అదెసివ్ మెటల్ ర్యాక్. బేసికలీ మనం షెల్ఫ్ లాగా యూజ్ చేయొచ్చు, కబోర్డ్కి ఆల్టర్నేటివ్. ఈ ఆర్డర్లో ఏమేమి వచ్చాయో చూద్దాం. ఈ ఆర్డర్లో 4 ఐటమ్స్ అయితే వచ్చాయి. ఒకటి మెటల్ ర్యాక్, సెకండ్ 2 క్లాంప్స్ ఇచ్చారు. ఆ క్లాంప్స్ మీద ఆల్రెడీ స్టిక్కర్స్ ఫిక్స్ చేశారు, పీల్ చేసి గోడకు అంటించేయడమే. ఇంకా సర్ప్రైజ్ ఏంటంటే స్క్రూస్ కూడా ఇచ్చారు. అయితే వాల్ డ్రిల్ చేయడం ఇష్టం ఉంటే మీరు హ్యాపీగా డ్రిల్ చేయండి అని స్క్రూస్ కూడా పెట్టి పంపించారు. ఇది కిచెన్లో ప్లేట్స్, గ్లాసెస్, మసాలా డబ్బాలు అన్నీ నీట్గా అరేంజ్ చేయడానికి వాడచ్చు. ఇంకా బాత్రూంలో సోప్స్, షాంపూస్, టూత్పేస్ట్ ఇలా అన్ని ఐటమ్స్ని అరేంజ్ చేయడానికి కూడా ఇది పర్ఫెక్ట్. హాల్లో ఈవెన్ క్యూట్ షో పీసెస్ కూడా డిస్ప్లే చేయొచ్చు. రండి ఇది ఎలా వాడాలో చూపిస్తా. ఫస్ట్ క్లాంప్ని ర్యాక్కి ఇలా ఫిట్ చేయాలి. నెక్స్ట్ వెనక ఉన్న స్టిక్కర్ని తీసి గోడకు అంటించేయడమే. దీనిపైన కొన్ని ఐటమ్స్ అయితే పెడతా, ఎంత స్ట్రాంగ్గా ఉందో చూద్దాం. చూసారా, వాటర్ బాటిల్ని కూడా సింగిల్ క్లాంప్తో హోల్డ్ చేస్తుంది. ఇది చిన్న క్లాంప్ అనుకొని లైట్ ఐటమ్స్కి యూజ్ చేయాలనుకున్నా, బట్ ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది బాసు. నెక్స్ట్ ఏ ప్రోడక్ట్ ఓపెన్ చేద్దాం? అదేదో నా చేతుల్ని లాగేస్తుంది, అదే ఓపెన్ చేద్దాం. ఎందుకో నాకు ఇందులో కిచెన్ యూస్ఫుల్ ప్రోడక్ట్ ఉంటుందనిపిస్తుంది. ఓహో, ఈ చిన్న మ్యాజిక్ బాక్స్ ఏంటో తెలుసా? వెజిటేబుల్ పుష్ షాపర్. ఈ ఆర్డర్లో ఏమేమి వచ్చాయంటే ఒక క్యూట్ ప్లాస్టిక్ కంటైనర్,
ఈ షార్ప్ బ్లేడ్స్ చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. అండ్ ఈ లిడ్ని మనం క్లోజ్ చేయాలి. అండ్ ఇది ఎందుకో మళ్ళీ చెప్తా. అండ్ ఇది వచ్చి మనం పుష్ చేయడానికి యూస్ చేస్తాం. ఇది ఎలా వర్క్ అవుతుందో టెస్ట్ చేయడానికి ఆనియన్ పీసెస్ని అయితే కట్ చేస్తున్నా. ఇది చూస్తున్నారుగా, ఈ 2 పీసెస్ని మనం ఫస్ట్ ఆ కంటైనర్లో వేసి తర్వాత ఆ బ్లేడ్ని ఫిక్స్ చేసి ఆ తర్వాత ఆ లిడ్ పెట్టి ఇంకా పుష్ చాపర్తో మనం పుష్ చేయడమే. ఇప్పుడు జస్ట్ ప్రెస్ చాప్ సౌండ్తో ఆనియన్స్ అన్నీ స్మూత్గా కట్ అయిపోతున్నాయి. నో టియర్స్, ఓన్లీ చియర్స్. ఇంట్లో వెజిటబుల్స్ కట్ చేయడం అంటే అమ్మ డైలీ రిచువల్. మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ నైఫ్ వర్క్ నాన్ స్టాప్. ఇప్పుడు అమ్మకి ఈ సూపర్ యూస్ఫుల్ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేయాలనిపించింది. ఈ చాపర్తో 1 ప్రెస్లో పీసెస్ రెడీ. ఇక్కడ హాస్టల్లో ఉన్నా కూడా అమ్మకి ఈ గిఫ్ట్ డైలీ హెల్ప్ చేస్తుంది. 1 టైం కొంటే లైఫ్ టైం వాడచ్చు కదా. చూడండి ఇవి ఎంత చిన్న పీసెస్గా కట్ అయ్యాయో. నార్మల్గా నైట్ అయితే అమ్మ మజ్జిగ చిలకడం స్టార్ట్ చేస్తుంది. ఆ పెరుగు మజ్జిగ అవ్వడానికి చేతులు బాగా నొప్పేస్తాయి. ఇప్పుడు ఈ అడిషనల్ ఐటెం ఏం మ్యాజిక్ చేస్తుందో చూడండి. ఇవన్నీ నాకు తక్కువ ప్రైస్లోనే వచ్చాయి. ప్రోడక్ట్ ప్రైసెస్ ఎగ్జాక్ట్గా గుర్తులేవు. అన్నిటినీ స్క్రీన్ పైన అటాచ్ చేస్తా చూడండి. లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. వావ్, ఇది ఎంత బాగా బటర్ మిల్క్ చిలికిందో. నెక్స్ట్ ప్రోడక్ట్ ఓపెన్ చేద్దాం. ఇదేమో చిన్నగా ఉంది, చాలా క్యూట్గా కూడా ఉంది బాక్స్. వావ్, నేను ఈ ప్రోడక్ట్ కోసమే వెయిట్ చేస్తున్నా. ఇది క్యూట్ సీలింగ్ మిషన్. ఇది పెట్టడానికి రీజన్ ఏంటంటే హాస్టల్లో పెరుగు అంటే అయ్యో దేవుడా, టేస్ట్ ఉండదు, టెక్స్చర్ ఉండదు. జస్ట్ నీళ్ళల్లో 2-3 డ్రాప్స్ కర్డ్ వేస్తారు. ఒకవేళ కళ్ళు మూసుకొని తాగితే 200% సర్ఫ్ నీళ్ళు అంటారు. అందుకే రోజు బయటికి వెళ్ళి కర్డ్ ప్యాకెట్ కొనేదాన్ని. ఒక ప్యాకెట్ 2-3 డేస్ వచ్చేది. కానీ ఆ 2-3 డేస్లో నా పెరుగుకి ఏం జరుగుతుందంటే, డే 1 బాగుంటుంది, డే 2 స్మెల్ ఒకటే వస్తుంది, డే 3 ఫ్రిడ్జ్లో పులుసు, ఫ్రై వీటన్నిటితో పెరుగు వరల్డ్ టూర్ చేసి వస్తుంది. పెరుగు ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం అంటే ఒక సాహసమే అనాలి. అప్పుడే ఫ్రస్ట్రేషన్తో సర్చ్ చేశా ఇది కాపాడడానికి ఏమైనా ఉందా అని. అండ్ టడా, ఈ చిన్న సీలింగ్ మిషన్ దొరికింది. ఫస్ట్ ఈ ప్రోడక్ట్ చూసినప్పుడు ఇది తక్కువ కాస్ట్ ఫేకా అని డౌట్తో ఆర్డర్ చేశా. ఇలా సీల్ చేసి చూస్తేనే అర్థమైంది ఇది మొత్తం సీల్ అయింది అండ్ సూపర్ యూస్ఫుల్ ప్రోడక్ట్ అని. ఈ సీలింగ్ మిషన్కి అయితే 2 బటన్స్ ఉన్నాయి. ఒకటేమో సీల్ చేయడానికి, ఇంకోటేమో కటర్, ఏదైనా ప్యాకెట్స్ కట్ చేయడానికి. నెక్స్ట్ మనం ఈ పెద్ద ప్రోడక్ట్ని ఓపెన్ చేద్దాం. ఎలక్ట్రానిక్ కిచెన్ స్కేలా. ఓహో, ఇది వేయింగ్ మిషన్. ఈ ప్యాకింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా చేశారు, డబల్ ప్యాకింగ్. ఇంకెందుకు ఆలస్యం, ఓపెన్ చేస్తున్నా. ఇందులో వేయింగ్ మిషన్తో పాటు మనకు 2 సెల్స్ కూడా వచ్చాయి. దీంతో 10 kgs వరకు మెషర్ చేయొచ్చు. ఇది చూడ్డానికి మినీ మిర్రర్లా ఉంది, కానీ దీని యూసెస్ మాత్రం అనంతం. ఎప్పుడైనా అమ్మ పికిల్స్, డ్రై ఫ్రూట్ లడ్డు, హెయిర్ ఆయిల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు జనరల్గా గెస్ చేసి ఒక అందమైన ఎస్టిమేషన్తో ప్రిపేర్ చేస్తారు. కానీ రియాలిటీలో మాత్రం ఒక్కోసారి ఎక్కువ, ఒక్కోసారి తక్కువ వేయడం వల్ల పికిల్స్ టేస్ట్ మారిపోతాయి. హెయిర్ ఆయిల్స్లో కరెక్ట్ పోర్షన్స్ లేవంటే ఆయిల్ స్టిక్కీగా అయ్యి హెయిర్ ఫాల్ కూడా అవ్వచ్చు. ఇంకా లడ్డు, మురుకులు చేసేటప్పుడు వాటి టేస్ట్ కూడా చాలా చేంజ్ అయిపోతాయి. ఇలాంటి చాలా సిచ్యువేషన్స్లో ఈ వేయింగ్ మిషన్ అయితే బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి ఇచ్చిన 2 సెల్స్ని వేయాలి. వేయగానే ఇక్కడ గ్రీన్ కలర్ లైట్ అయితే వెలుగుతుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ అదైతే క్లోజ్ చేసి ఫ్రంట్ ఉన్న 3 బటన్స్లో ఆన్ బటన్ ప్రెస్ చేయాలి. మనం టెస్ట్ చేద్దాం ఈ వేయింగ్ మిషన్ ఎలా వర్క్ అవుతుందో. ఫస్ట్ పొటాటో పెట్టాను, అది 41 grams అయితే చూపిస్తుంది. నెక్స్ట్ ఈ కవర్తో రీప్లేస్ చేశాను, ఇది 53 grams అయితే ఉంది. ఇక్కడైతే మనకి 3 బటన్స్ కనిపిస్తున్నాయి, ఆన్, ఆఫ్. ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి. మోడ్, ఇక్కడ 2 మోడ్స్ అయితే ఉన్నాయి, గ్రామ్స్, ఓజెడ్. ఇంకొకటి తారే, అది నార్మల్గా బుట్ట వెయిట్ లేకుండా జస్ట్ కూరగాయల వెయిట్ ఒకటే చూసుకోవడానికి యూజ్ అవుతుంది. మనం జనరల్గా బయట కూరగాయలు కొనేటప్పుడు బుట్ట ఇస్తారు కదా, ఆ సిచ్యువేషన్స్లో ఈ తారే క్లిక్ చేస్తారు. ఇప్పుడు పొటాటో కూడా పెట్టి చూద్దాం. 2 సమ్మాయి 94 కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు తారే క్లిక్ చేస్తా, సో ఇప్పుడు అది 0 అవుతుంది. ఇప్పుడు ఇది బుట్ట వెయిట్ అనమాట. మనం దీంట్లో కూరగాయలు యాడ్ చేస్తే ఓన్లీ దాని వెయిట్ వరకే సమ్ అవుతుంది. ఇప్పుడు ఈ 2 తీసేస్తే -94 అవ్వాలి. ఎస్, వస్తుంది. ఇదైతే చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ నేను ఈ పార్సల్ ఓపెన్ చేస్తా. ఈ కలర్ కూడా డిఫరెంట్గా ఉంది.
ఇది సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది. లెంత్, బ్రెడ్త్, విడ్త్ అన్నీ ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు ఇది అన్బాక్స్ చేద్దాం. ఇదైతే చాలా స్ట్రాంగ్గా, స్టైలిష్గా, నీట్గా ప్యాక్ చేశారు. ఇందులో 2 న్యూస్ పేపర్స్తో ఏదో చుట్టి పెట్టారు. ధూప్ స్టిక్స్ ఉన్నాయి. ఇది నా ఫేవరెట్ ప్రోడక్ట్. ఇది ఆదియోగా అండ్ లార్డ్ బుద్ధా బ్యాక్ ఫ్లో ఫౌంటైన్. చూద్దాం ఇది ఎలా ఉంటుందో. ఇదైతే లార్డ్ బుద్ధా, చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది. బ్రౌనిష్ కలర్లో ఉంది. ఈ 2 కాంబినేషన్తో పాటు నాకు 51 ధూప్ స్టిక్స్ కూడా వచ్చాయి. ఇవి డిఫరెంట్ కలర్స్లో కూడా ఉన్నాయి. నాకైతే ఇవి మోర్ దెన్ 51 ధూప్ స్టిక్స్ అయితే ఉంటాయనిపిస్తుంది. అండ్ మనం ఇది ఓపెన్ చేద్దాం. ఇది లార్డ్ శివ ఆదియోగి ఐడాల్. వావ్, ఇది చాలా బాగుంది చూడ్డానికి. చాలా స్మూత్గా, క్యూట్గా బాగుంది. చూడండి, ఈ స్టాచ్యూస్ ఫినిషింగ్ చాలా స్మూత్గా ఉంది. లార్డ్ శివ అండ్ లార్డ్ బుద్ధా కాంబినేషన్ చాలా పీస్ఫుల్గా ఉంది. ఇది బ్యాక్ ఫ్లో ఫౌంటైన్ కాబట్టి ఇవి రెగ్యులర్ అగరబత్తులా కాకుండా పొగ కిందకి వాటర్ ఫాల్స్ లాగా ఫ్లో అవుతుంది. ఇప్పుడు నేను ఈ ధూప్ స్టిక్ని అయితే వెలిగించా, పైన పెడుతున్నా. అసలు జస్ట్ చూడండి, ధూపం స్లోగా నీరులాగా కిందకి సాగుతుంది. సూపర్ ఆస్థెటిక్ ఫీల్ కదా. హాస్టల్లో స్ట్రెస్ ఉంటుంది కదా, ఇలా రిలాక్స్ అవ్వడానికి పర్ఫెక్ట్. ఈ బుద్ధ స్టాచ్యూ అంటే పీస్, కామ్నెస్ అండ్ పాజిటివ్ వైబ్స్కి సింబల్. హాస్టల్లో ఉంటే ఆఫీస్ స్ట్రెస్, హాస్టల్ ఫైట్స్, రూమ్మేట్స్ హంగామా, పీస్కి అడ్రస్ తెలియని సిచ్యువేషన్. అలాంటి టైంలో బుద్ధ స్టాచ్యూ ఉంటే ఇన్స్టెంట్ పీస్ బటన్ లాంటిది. నేను ఆర్డర్ చేసేటప్పుడు ఇలా వస్తాయా అనుకున్నా, బట్ ఆర్డర్ చేసి చూస్తేనే తెలిసింది ఈ ఫౌంటైన్ చాలా బెస్ట్. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఆర్డర్ చేసి చూడండి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ ఓపెన్ చేయబోతున్నాం. అన్బాక్స్ చేద్దామా? ఇందులో ఏముందో తెలుసుకోవడానికి నేనైతే షేక్ చేసి చూస్తున్నా. ఏదో గ్లాస్ ఐటెంలా ఉంది. అబ్బో, ఇందులో ఇంకో బాక్స్ ప్యాకింగ్ కూడా ఉంది. ఇది ఆయిల్ డిస్పెన్సర్. ఇది క్యాప్ అనుకుంటా. ఇదైతే జార్. దీని లోపల కనిపిస్తున్న వైట్ కలర్ బ్రష్ అయితే సిలికాన్ బ్రష్. మనం దీంతో జస్ట్ ఆయిల్ అలా డిప్ చేసి దోశ, ఆమ్లెట్ వీటి మీద అప్లై చేయొచ్చు. నార్మల్గా స్పూన్తో వేస్తే గ్యాస్ మీద పడడం లేదా కింద పడడం, ఆయిల్ డ్రాప్స్ అలా స్పిల్ అవుతూ ఉంటాయి. అలా ఏం లేకుండా జస్ట్ ఈ సిలికాన్ బ్రష్తో స్మూత్గా మనం ఆయిల్ డిప్ చేసి దోశ వీటిపైన అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ బార్బెక్యూ అంటే చికెన్, పన్నీర్, వెజ్జీస్ రోస్ట్ చేసేటప్పుడు కూడా ఈ ఆయిల్ బ్రష్తో ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఈ ఐటమ్ స్ట్రాంగ్గా, క్యూట్గా, క్లాసీ లుక్గా ఉంది. ప్రైస్ అయితే అరౌండ్ 100 పడింది అనుకుంటా, కరెక్ట్గా గుర్తులేదు. ఇక్కడ కింద మెన్షన్ చేస్తా చూడండి స్క్రీన్ పైన. మీకు ఈ అన్ని ప్రోడక్ట్స్లో ఏ ప్రోడక్ట్ బాగా నచ్చింది, మీరు ఏది ఆర్డర్ చేయబోతున్నారో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే పార్ట్ 2 కోసం కమెంట్ చేయండి. ఈ వీడియోలో ఇన్ని యూస్ఫుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి యూస్ అవుతుంది కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.